హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కేహెచ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము క్వార్టర్స్లో ఉంటున్నాం కదా పూణేలో. సో మా ఎదురుగా ఉన్న ఆమె హిందీ ఆమె, తను హిందీ ఆమె, యూపీ వాళ్ళది. సో యూపీ స్టేట్ అన్నమాట. వాళ్ళ రెసిపీ ఏంటి, అక్కడ ఏంటి ఫేమస్, ఎక్కువగా ఒక్కొక్క స్టేట్ అనగానే ఒక్కొక్కటి గుర్తొస్తుంది కదా. సో వాళ్ళ స్టేట్లో ఏంటి ఫేమస్ అని అడిగితే దాల్ పూరి అని చెప్పేసి అన్నారు. సో ఏంటా దాల్ పూరి ఏదన్నది ఒకసారి చూద్దామని చెప్పి చేయమని అయితే నేను అడిగాను. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి, మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా. మినప్పప్పు, కందిపప్పు और क्या दाल है दीदी? చావల్, కొద్దిగా రైస్, మూడు కలిపంట కొంచెం సేపు మనము నానబెట్టుకోవాలంట. నానబెట్టుకొని సైడ్కి పెట్టుకున్నాం. ఒక అరగంట సేపు నానబెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి. ओके, अब इसको मतलब इसका पेस्ट बनाने के लिए लहसुन और मिर्ची, ओके, और आपके पास जो मसाला अवेलेबल हो वो मसाला उसमें ऐड करके मसाला पाउडर वगैरह सब चीज ठीक है इसमें लेके फिर इसको बनाएंगे स्टीम करके. దీంట్లో కంటే స్టఫింగ్ కావాలంట. దానికోసమేమో వెల్లుల్లి, మిర్చి, మసాలా పౌడరు ఏమేమి అవన్నీ కలిపి స్టఫింగ్ చేసుకోవాలంట. సో చూస్తూ ఉండండి ఏ ఏ పౌడర్స్ వేస్తారో, నాకు కూడా తెలియదు. पहले चना दाल लेंगे, ठीक है, और अब इसके अकॉर्डिंग पानी लेंगे. చూడండి ఫ్రెండ్స్, ఇదంటే వేరే రెసిపీ అంట. సో మనకి ఈరోజు బంపర్ ఆఫరు, రెండు రెసిపీలు చేస్తున్నారు. నేను అడగడమే లేటు, చెయ్యకపోవడమా అన్నట్టు. సో ఇది వేరే రెసిపీ అంట. దీనికోసం శనగపప్పు కొంచెంగా వాటర్ వేసుకొని నానబెట్టుకొని దాన్ని ఉడకబెట్టుకోవాలంట. మరి ఎంతసేపు ఉడకబెడతారో చూద్దాం. ఓకే, ऐसे ऐसे ये पका है कि नहीं, अभी इसको टाइम लगेगा. అది ఇంకా కొంచెం ఉడకడానికి టైం పడుతుందంట. మనల్ని అందాక చూస్తూ ఇలా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఇది మరి ఏ ఐటమ్కి అయితే వేస్తారో తెలియదు కానీ బియ్యం పిండి కొంచెం గరుగ్గా ఉందని చెప్పి జల్లిస్తున్నారు అనమాట. తను చూద్దాం, జల్లించి ఏం చేస్తారు. దీనికి హాట్ వాటర్ కూడా కావాలని చెప్పారు. సో ఇటు సైడ్ హాట్ వాటర్ పెట్టాము కొంచెంగా. మనం కూడా నేర్చుకుందాం. రెసిపీ బాగుంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేద్దాం. పిల్లలకి నచ్చితే ఇంకా మళ్ళీ ట్రై చేద్దాం. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలంట. అంటే కొంచెం థిక్నెస్లో కలుపుకోవాలి, కొద్ది వాటర్ వేసుకొని. తర్వాత మిక్సీలో అయితే మధ్యలో దగ్గరికి తీసుకురావాలి. మధ్యలో ఇలా ఉండిపోతుందంట. సో అందుకని వాళ్ళు మొత్తంగా దంచుకుంటారట. इसको मिक्सी में नहीं पीस पाएंगे, सिलबट्टे पे पीसते हैं तो ज़्यादा बेटर रहेगा. విన్నారా? సో ఇలా అయితే అయిపోయింది మిక్సీ. దీంట్లో ఇంకేమేమి వేస్తారు ఇప్పుడు అనేది చూద్దాం. అందులో ఇప్పుడు ఏమేమి వేస్తారు చూద్దాం. क्या इसमें डालें? इसमें आप नमक डालेंगे. ఉప్పు వేస్తున్నారు. టేస్ట్కి అయితే ఉప్పు వేసుకోండి, అంటే దానికి తగినంత. ఆ మిక్సర్ ఉంది కదా, అది మిశ్రమం, దానికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇంకా కొంచెం జీలకర్ర వేస్తున్నారు. టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఒక్క చెంచా వేసుకుంటే సరిపోద్ది అంటున్నారు. ऐसे डायरेक्टली नहीं डालेंगे, इसको ऐसे हाथ से ऐसे मसल देंगे. अच्छा, డైరెక్ట్ వేయకుండా ఇలా రఫ్ చేసి వేయాలంట. కొద్దిగా కొంచెం రఫ్ చేసి వేయాలంట. అవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలంట.
చూడండి ఫస్ట్ లో మనం నానబెట్టుకున్నాం కదా यूपी में मतलब इसको बोलते हैं ఓకే రైస్ నెక్స్ట్ మినపప్పు నెక్స్ట్ కొంచెంగా కందిపప్పు ఇది ఎర్ర కందిపప్పు అన్నమాట కొద్ది కొద్దిగా నానబెట్టుకుంటే ఎంత అయింది చూడండి దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలంట అది కూడా వాటర్ లేకోకుండా मतलब इसका ये दाल वाला है जो कर लिए और इसमें मतलब इसका फिर अलग मिर्ची वाला देने के लिए ये ये सब भी मिक्सी चाहिए पूरा तो फिर ऐसे डालेंगे इसमें ये छोटा वाला जार में चाहिए आप एक बार ऐसे दिखा दीजिए कैसे और हल्दी नमक अरे दीदी दिखाओ तो అదే అదే చూడండి మనము పప్పులు నానబెట్టుకున్నాం కదా సో దానికి బియ్యం పిండి కలుపుకున్నాం కదా ఇదంతా ఒక రెసిపీ అంట సో ఈ రెసిపీకి కలిపి మిక్సీ చేసుకోవాలంట సో అది తీసుకెళ్ళి ఇందులో కలుపుతారంట చూద్దాం నెక్స్ట్ ఇది మొత్తం కలిపి కొద్ది కొద్దిగా మసాలా ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే పిల్లల వరకు టేస్ట్ చూద్దామని చెప్పి కొద్ది కొద్దిగా చేయిస్తున్నాను బాగుంటే కనుక మనం మళ్ళీ ట్రై చేద్దాం అప్పుడు వంట అవుద్దో పెంట అవుద్దో చూద్దాం ఇప్పుడు చూపించాను కదా సో మిక్సీ పడతాం కదా అందులో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలంట नमक स्वाद अनुसार हल्दी पाउडर दीदी वॉश दे देंगे बाद में इसको नहीं थोड़ा थोड़ा सारा मसाला डाल देंगे అదే 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 आपका मसाला है सारा ठीक है थोड़ा थोड़ा ही डाल देंगे మరి और धनिया की पत्ती కొంచెం दीदी, కొత్తిమీర इसको आप मिक्स करो मेरा हाथ में जलन होता है స్పూన్ తో మిక్స్ కరు नहीं दीदी हाँ। अच्छे से हाथ से करो చూడండి కలిపి పెట్టుకున్నారు కదా ముందుగుండా ఆ బియ్యం పిండిని ఇలా సేవ్ చేస్తున్నారు సో అందులో అయితే ఉప్పు వేయలేదు అది నోట్ చేసుకోండి అందులో ఉప్పు వేయలేదు पूरी के जैसे ऐसे राउंड राउंड कर लेंगे పూరికి మాదిరిగా అలా చేసుకోవాలంటే మనం పూరికి ఎలాగైతే ఒత్తుకుంటామో అలా కొద్దిగా ఒత్తుకోవాలంట बैटर को ऐसे भरेंगे सारा ऐसे ऐसे करके बनाते जाएंगे इतनी छोटी छोटी लेनी और इसका इतना छोटा छोटा लेना है उसको हाथ से मतलब ऐसे किसी भी ऐसे रब करेंगे ऐसे रब करते करते इसको पूरी का शेप देंगे तो दीदी एक बार पूरा ये हो जाएगा ना तो ऐसे दिखा दीजिएगा ठीक है दीदी आप भी करो इसको थोड़ा टाइम लगेगा। ऐसे मैं राउंड राउंड कर देती हूँ फिर ऐसे हाथों पे ऐसे ले इसमें वो जाली रखो ना दीदी अब ये देखिए ये जैसे दाल वाली पूड़ी बनाने के लिए ना ऐसे पहले एक लोई बनाएंगे అదేమో శనగపప్పు పూరి అండి ये అది ఆమె बनाएंगे ऐसे ఆమె చేస్తుంది फिर సో ఇది నేను చేస్తున్నాను రెండు फिर- రెసిపీస్ అన్నాను కదా फिर इसको दो मतलब एक फिंगर से ऐसे ऐसे डिप करते जाएंगे ऐसे ऐसे डिप करेंगे ऐसे 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 बना लेंगे ऐसे ठीक है फिर इसमें भरेंगे इसको भरने के बाद इसको ऐसे फोल्ड करते जाएंगे ऐसे అలా చేత్తో ముందు మనం ఒత్తుకొని और దాన్ని इसको రౌండ్ చేసి ऊपर से प्रेस भी करना है कि ताकि కన్నం ये చేసి अंदर అందులో ఆ స్టఫింగ్ పెట్టుకొని इसको प्रेस करते సో जाना చుట్టూ है। చుట్టూ రౌండ్ చేసుకోవాలంట फिर इसको करके इसको पूरा ढक देना है ये देखो दीदी आप इसको ढक के और इसका ऊपर एक्स्ट्रा वाला है जो निकाल देना ये हो చూసారా ఫ్రెండ్స్ అలాగా ఇలా ఇలా చేసుకొని ఎక్స్ట్రా వచ్చింది తీసేయాలంట अब इसको ऐसे रखते जाएंगे फिर इसको बाद में बेल लेंगे चपाती का सेक देंगे और उसमें वो लेकर చూడండి మా చెల్లి చేస్తుంది ట్రై చేస్తుంది ఎలా వచ్చింది చూడండి ఏంటి మన ఇంటి వెనకాల గోళలు మన ఇంటి వెనకాల గోళాలు ఉంటాయి కదా వాటర్ వేసుకుంటాం సేమ్ ఆ మాదిరి వచ్చింది
इनका भी చూడడానికి మొత్తం మడత పెట్టి చుట్టింది. కుర్చీని మడత పెట్టినట్టు పూరిని మడత పెట్టేసింది మొత్తం. ఎవరు బాగా చేశారనేది ఆబ్వియస్లీ తను హిందీ ఆమె మా ఫ్రెండే బాగా చేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ రెసిపీ కదా, మనకు రాదు. సో ఎవరు బాగా చేశారనేది మీరైతే చెప్పండి. स्पून दीदी डैडी डैडी हैं क्या? डैडी 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 नहीं है ये लड्डू चिल्ला रही है पापा। डैडी ये देखो दीदी, ये हो गया अच्छे से. చూడండి అవంట అయిపోయాయంట. సేమ్ చూడడానికి మోమోస్ కూడా ఇలాగే ఉంటాయి. సో అవి అయితే అయిపోయాయంట. వేరేవి మళ్ళీ ఇవి ఉన్నవి మళ్ళీ స్టీమింగ్ చేస్తారు, అదే ఆవిరి మీద పెడతారు. ये देखिए ये पका हुआ है और ये कच्चा है, ये फ्रीज में रखेंगे. ఇవి అయిపోయినవి, అవి పచ్చివి, అవి కూడా మళ్ళీ పెడుతున్నారు. ఒక ట్రిప్కి పెట్టేశారు. ఫైనల్గా అయితే రెసిపీస్ అయిపోయి టేస్ట్ చేద్దాం. ముందు పిల్లలే చేస్తారు, టేస్ట్ చేస్తారు. సో ఏది ఎలా ఉందో వీళ్ళే చెప్తారు. ఇలాంటి రుకో, చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్.